పాపము చేస్తే దేవదూతనే దేవుడు వదలలేదు, నువ్వెంత నేనెంత. ఇవాళ బోధకులుగా ఉన్నవాళ్ళు ఎంతంటే అంత మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఉన్నది మాట్లాడుతున్నానా లేదా, దేవుడు చెప్పమన్న సంగతులే చెబుతున్నానా లేదా అని భయం లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు సంఘాలని ఇవాళ పాడు చేసేస్తున్నారు. ఎవరికి నచ్చిన సిద్ధాంతాలు వాళ్ళు. బైబిల్ డాక్టర్ని ఏంటనే దాన్ని ఎవరు పట్టించుకోరు. కొత్త నిబంధన సంఘము యొక్క డాక్టర్ని ఏంటి, కొత్త నిబంధన విధానాలేంటి, సంఘము ఎలా ఉండాలి, ఆరాధన ఎలా ఉండాలి, పాటలు ఎలా ఉండాలి, ఇవేమి పట్టించుకోవటం లేదు. ఇది మా సంస్థ ఎలాగే చేస్తామండి, మా సంఘం ఇంతేనండి అని రకరకాల సిద్ధాంతాలు వాళ్ళు పుట్టించుకుంటున్నారు. ఇదిగో ఒకనాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న దేవదూత తప్పు చేస్తేనే దేవుడు క్షమించలేదు, నువ్వెంత నేనెంత అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే అది ప్రధాన దూత అయినా సరే దేవుడు ఊరుకోడు.